వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఒక పక్కన వానలు వర్షాలు దంచి కొడుతూ ఉంటే మరొక పక్కన తిట్ల వర్షంతో తిట్ల వానతో తెలంగాణ రాజకీయం మరింత వేడిని పెంచుతోంది. ఒక రకంగా చెప్పాలంటే వార్ ఆఫ్ వర్డ్స్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నువ్వా నేనా, నువ్వు ఒకటంటే నేను పదంటా అన్నట్టుగా కూడా అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. సో ఎక్కడ మొదలైంది అని అనుకున్నప్పుడు సెక్రటేరియట్ లో తెలంగాణకు సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే అసలు రాజీవ్ గాంధీ ఏం చేశారు, ఎందుకు ఆయన విగ్రహం, మేము మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చెత్తను తొలగిస్తాం, అలాగే రాజీవ్ గాంధీ ఏదైతే విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో ఆ ఎయిర్పోర్ట్ పేరును కూడా మార్చేస్తామంటూ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు మొదటి దుమారానికి దారితీశాయి. ఇక నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ వేడుకల్ని కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకి ఘాటైనా, ఇంకా చెప్పాలంటే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేశారు. చాలా గట్టి కౌంటరే కేటీఆర్కి ఇచ్చారు. సో వారు మేము వచ్చి అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తామని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. అధికారం పోయినా ఏమాత్రం బలుపు తగ్గలేదు. కేటీఆర్ అసలు వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలనుకుంటున్నాడు, ఆయన పోయేది ఎప్పుడు, విగ్రహం పెట్టేటప్పుడు అంటూ ఈయన కూడా కొంత ఘాటుగానే సమాధానం చెప్పారు. అలాగే విగ్రహం ముట్టుకుంటే పండబెట్టి తొక్కుతామని, చెప్పు తీసుకు కొడతామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. అలాగే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 10 ఏళ్లలో వారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూనే తాం పెడతాము అంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అలాగే ప్రధాన సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఇద్దరితో కూడా వెళ్లి మరికొంతమంది నాయకులతో కలిసి వెళ్లి డిజైన్ ని అలాగే స్థలాన్ని పరిశీలించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ చాలా గట్టిగా స్పందించారు. అయితే ఈ మాటల యుద్ధం అటు కేటీఆర్ వర్సెస్ రేవంత్ కొనసాగుతూ ఉండగానే ఇదంతా కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసాం. అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. గ్రౌండ్ లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఇంకొక అడుగు ముందుకేసి మరి సోషల్ మీడియాను కూడా అదే స్థాయిలో ట్వీట్ల యుద్ధంలో, ట్వీట్ల రూపంలో కూడా ఈ వేడిని కొనసాగిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకో అంటూ కేటీఆర్ దీని కొనసాగింపుగా కూడా ట్వీట్ చేశారు. మేము వచ్చాక సచివాలయ పరిసరాల్లో మళ్ళీ చెత్తను తొలగిస్తాం, మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి, రుణమాఫీపై ఈ రోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, దీనికి కొనసాగింపుగా అటు కాంగ్రెస్ కూడా ఈ చేసినటువంటి ట్వీట్ పై నీ వీపు చింతపండు అవుతుంది అంటూ కూడా వాళ్ళు కొంత గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్న నేపథ్యంలో సో మొత్తంగా చూస్తే అటు భారీ వర్షాలు, ఇటు తిట్ల వాన, విగ్రహ రాజకీయం తెలంగాణ రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. అసలు ఉన్న పడంగా ఈ తెలంగాణలో ఈ విగ్రహ రాజకీయం, విగ్రహ రగడని ఏ విధంగా చూడాలి? గత కొన్ని రోజుల్లో తెలంగాణలో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్న వైనం మనం స్పష్టంగా చూసాం. ప్రధానంగా వలసలు కొనసాగాయి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి విపరీతంగా వలసలు వచ్చాయి. సో దాని చర్చ ఒక పక్క. ఇంకొక పక్కన గత వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీలో విలీన వార్తలు అంటూ రకరకాల వార్తలు మనం చూసాం. సో అటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ముగ్గురు కూడా మీరంటే మీరు, లేదు కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ అవుతోంది అంటే బీజేపీలో బీఆర్ఎస్ అవుతుందంటే ఒకరికొకరు మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై ఎక్కడా కూడా బీఆర్ఎస్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన వ్యవహారం కానీ లేకపోతే కొంత గుమ్మనంగా వ్యవహరిస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. సో ఒక పక్కన జంపింగ్లు, వలసలు, ఇంకొక పక్కన విలీన రాజకీయం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయాన్ని ఎలా చూడాలి? సో పూర్తి స్థాయిలో రాజకీయం ఎటు మలుపు తిరుగుతోంది? ఈ విగ్రహ రాజకీయం రగడ వెనుకున్న రాజకీయం ఏంటి? ఈ అంశాలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి వలసల్ని లేకపోతే గత ప్రభుత్వం సర్కారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే విచారణను డైవర్ట్ చేయడానికా, విలీన రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే లేదు అసలైన ప్రతిపక్షం తామే కాంగ్రెస్ కి తాము ఇంకా రేస్లోనే ఉన్నాము అని బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందా? మొత్తంగా తొలగిస్తాం అంటే పండబెట్టి తక్కుతాం అంటూ మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో
విగ్రహ రగడపై బ్రేక్ తర్వాత మనం ఈ అంశంపై చర్చ ప్రారంభిద్దాం. అయితే ఒక్కసారి ముందుగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ ఏమన్నారో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. సో మనం చూసాం కదా, తొలగిస్తాం అంటే పండబెట్టి తొక్కుతాం, చెప్పు తీసుకు కొడతాం, వీపు చింతపండు అవుతుంది, టచ్ చేసి చూడు అంటూ ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటరిచ్చింది. సో ఇది ఎటు దారి తీస్తుంది, దీని వెనుకున్న రాజకీయం. తెలంగాణ తల్లి విగ్రహం వర్సెస్ రాజీవ్ గాంధీ విగ్రహం, కొంత తెలంగాణ రాజకీయం వేడెక్కే నేపథ్యంలో చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. ప్రొఫెసర్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయం ఈ వలసలు, జంపింగ్ల మీద కొన్నాళ్లు నడిచింది. ఆ తర్వాత గత వారం 10 రోజుల నుంచి కూడా విలీన వార్తలు, వీళ్ళ దాంట్లో వీళ్ళంటే వీళ్ళ దాంట్లో వీళ్ళు. ఇప్పుడు ఈ విగ్రహం రగడ ఎట్లా చూడాలి? ఇదంతా ఏంటన్నా కాంగ్రెస్ కొన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళైతే రైతు రుణమాఫీ పేరు మీద 17 లక్షలకు పైగా ఇంకా కొంతమందికి రుణం జరగలేదు, వాళ్ళకి చెల్లింపులు జరగలేదు. అలాగే వ్యవసాయ కూలీలకు రూపాయి ఇవ్వలేదు. అంతేకాకుండా కౌలుదారి రైతులకు కూడా ₹1 ఇవ్వలేదు. తెల్ల సన్నాలకు కూడా ఏం చేయలేదు. అంటే ఈ రకంగా ఈ అంశాలు, మేజర్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ విగ్రహాలకు సంబంధించిన అంశాలను చర్చకు లేవనెత్తినట్టుగా కనపడుతున్నది. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ కాకుండా ఆయన గాంధీ భవన్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రాంతంలో ఒక మెమోరియల్ పార్క్ ఉన్న కాడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం అనేది ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లలో పెట్టాల్సి ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకపోవడం వల్ల పెట్టకపోవడం అనేది ఒక తప్పే. అది దాన్ని ఎవరైనా కూడా మనం స్వాగతించాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు, 10 ఏళ్ళు ఏం చేసినావు సన్నాసి అని చెప్పేసి అన్నాడు. కరెక్టే, ఆ సన్నాసి పనే చేశాడు కాబట్టి 10 ఏళ్ళు చేయలేదు. కానీ ఇవాళ ఈయనలాగా ఢిల్లీకి గులాంగిరి చేసే ప్రోగ్రామ్ అయితే కేసీఆర్ చేయలేదు. ఇవాళ ఢిల్లీకి గులాంగిరి ప్రోగ్రామ్ అని నేను ఎందుకంటున్నానంటే, ఇవాళ మాదిగలకు ఇస్తానన్న ఎంపీ రాజ్యసభ సీటు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు. రాబోయే రాజ్యసభ సీట్లో ఖచ్చితంగా ఒకటి ఖాళీ అయినా సరే మాదిగలకు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. మరి అదే ఇప్పుడు ఆ ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఎందుకంటే ఈయన మీద రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుండి బయటపడడానికి ఇది ఒక ప్రయత్నంగా చేస్తున్నట్టుగా ఇవాళ భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి అటు ఆ ముఖ్యమంత్రి డి ముఖ్యమంత్రి ఇద్దరు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి ఇవాళ దీని నుండి బయటపడడానికి రేవంత్ రెడ్డి తన చాకచక్యంగా పావులు గదిపినట్టుగా కనపడుతుంది. అయితే ఇవాళ ఆ రాజ్యసభ సీటు అక్కడ ఇవ్వడమే కాకుండా ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సెక్రటరియట్ ముంగట. వాళ్ళు చూస్తున్నారు కదా మరి బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో. బంగ్లాదేశ్ లో విగ్రహాలనే, అంటే ఎవరైతే బంగ్లాదేశ్ పితామహుడుగా చెప్పుకున్న వ్యక్తి విగ్రహాలను కూలగొట్టిండ్రు. కాబట్టి అక్కడ వ్యక్తి విగ్రహాలు కాకుండా ఇవాళ వ్యవస్థీకృతమైన విగ్రహాలు, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే తెలంగాణ తల్లి విగ్రహం కానీ అమరవీరులు ఆల్రెడీ పెట్టాడు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే బాగుంటది. అంతేగాని అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రేపు అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని తీసేస్తే
లేకపోతే ఇంకా తెలంగాణ దానికి కాంగ్రెస్ కొంత వివరణ కూడా చెప్తోంది కదా. సో టెక్నాలజీకి ఆయన చేసిన కృషి గానీ, లేకపోతే తెలంగాణ ఈ రోజు బ్రాండ్ ఐటీ గానీ, లేకపోతే దేశ విదేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఐటీ సెక్టార్ కి ఆయన ఒక రకంగా ఆద్యుడు కాబట్టి పెడితే తప్పేంటి అలాంటి వ్యక్తి. ఆల్రెడీ ఆయన పేరు మీద బోర్డు అని ఉన్నాయమ్మా. ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇట్లా రాజీవ్ గాంధీ పేరు మీద ఇప్పుడు దాదాపు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దగ్గర. ఇంకా అవసరం ఏంటి? తెలంగాణ సెక్రటరియట్ అనేది అస్తిత్వానికి సింబాలిక్, తెలంగాణ అస్తిత్వానికి సింబాలిక్. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? తెలంగాణ విషయంలో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు? తెలంగాణ విషయంలో ఆయన హ్యాండ్లో ఏం జరిగిందని. సో తెలంగాణ అనే అణచివేసిన వ్యక్తులలో ఇవాళ తెలంగాణ వ్యతిరేకించిన ఈయనకు ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఇస్తున్నాడో మనీష్ సింఘ్వి కి, ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వడం ఏంది? ఇవాళ రాజీవ్ గాంధీకి విగ్రహం పెట్టడం ఏంది? అక్కడ మీకు అంతకన్నా ప్రేమ ఉంటే మీకు గాంధీ భవన్లో పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఆయనకు ఒక సపరేట్ మెమోరియల్ పార్క్ పెట్టండి. మెమోరియల్ పార్క్ పెట్టేసి ఆ మెమోరియల్ పార్క్ లో ఆయనకు సంబంధించిన పూర్తి స్థాయి జీవిత చరిత్రకు సంబంధించి మీరు ఒక అది మ్యూజియం పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. అంతేగాని తెలంగాణ అస్తిత్వానికి సింబాలిక్ గా ఉన్న దాంట్లో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది కరెక్ట్ కాదమ్మా. తెలంగాణ తల్లి విగ్రహంలో లేదా తెలంగాణ ఇంకా పితామహుడుగా చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మ పెట్టినా ఒక అర్థం ఉంటది, కొండా లక్ష్మణ్ బాపూజీ బొమ్మ పెట్టినా ఒక అర్థం ఉంటది. ఆయన కూడా కాంగ్రెస్ లో ఉన్నాడే కదా, కాంగ్రెస్ లో తెలంగాణ కోసం కొట్లాడినాడే కదా. ఆయన విగ్రహం పెట్టినా ఒక అర్థం ఉంటది. అంతేగాని ఒక ప్రాంతీయ అస్తిత్వానికి జాతీయ నాయకులు తీసుకొచ్చి పెట్టడం ఏంది? ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రాంతీయ నాయకులతోనే కాపాడాలి. అంతేగాని ఆ జాతీయ నాయకత్వాన్ని తీసుకొస్తే జాతీయ స్థాయి మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయండి. పివి నరసింహారావు ఒకటి చేశారు, మాజీ ప్రైమ్ మినిస్టర్ అట్లా చేయండి. ఆయన మీరు కూడా బయట మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్కసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసేసుకుని కాంగ్రెస్ ఏం చెప్తుందో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎందుకు అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నట్లు 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం మీరు కూడా ఎందుకు పెట్టలేదు? సో ఐటీ, టెలికాం ఈ రంగాల్లో బాటలు వేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంత వ్యతిరేకించి చెత్త అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం అనేది అక్కడ పెట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ లో గాని తెలంగాణ వ్యాప్తంగా గాని ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కి గుండెకాయగా, హైదరాబాద్ ను ప్రతిబింబించే విధంగా, తెలంగాణ హైదరాబాద్ ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మించిన ఆ సెక్రటేరియట్ కావచ్చు, సచివాలయం పక్కనే అమరవీరుల నివాళి జ్యోతి కావచ్చు, లేకపోతే రాజ్యాంగ నిర్మాత అంటే ఈ దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సరసన వాటి వరుసలోనే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మాది. అక్కడే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోనియా గాంధీ గారి మెప్పు పొందాలనేటువంటి ఆలోచనను మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను ప్రతిబింబించే అంశాలు అక్కడ ఉండాలనేటువంటిదే మా ఉద్దేశం. అందుకోసమే మేము మంచి మాటలతోని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నారా, లేకపోతే ఈ పరుష పదజాలం మాట్లాడితే కనీసం నా మాటలు విని ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల ముందు మాట్లాడినా, పెద్దల ముందు మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా ఏం భాష అండి అది? ఇష్టం ఉన్నటువంటి భాష మాట్లాడుతారు కదా. తోలు తీస్తాం, తొక్తం, చింతపండు మాట్లాడుతుందా? 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, లేకపోతే మీ నాయకులు గానీ భాష గురించి మీరు మాట్లాడుతున్నారా? మీడియా 10 అడుగులు 100 అడుగులు తొక్కుతామన్నారు మనుషుల్ని. భాష గురించి లేకపోతే భాష జ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియలో మీరు మాట్లాడుతున్నారా ఇవన్నీ? డెఫినెట్ గా అంటున్నా, అదే అంటున్నా నేను. మేము మాట్లాడతాం భాష గురించి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ నేపథ్యం గాని, తెలంగాణ సోయి గాని, తెలంగాణ అవసరం గాని,
తెలంగాణ ప్రాశస్త్యం గాని తెలంగాణ ఆవశ్యకత గాని ఆయనకు అవసరం లేని వ్యక్తి కదా. అంతిమంగా ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కావాలని 3 పార్టీలు మారి బంధువు పట్టుకొని ఆయన ఉస్మానియా క్యాంపస్ లో తిరిగిన వ్యక్తి కదా. తెలంగాణ సోయి గాని తెలంగాణ అస్తిత్వం గాని తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయనకు అసలు సంబంధాలే లేవు. ఆయన రాజ్యాధికారం ఆయన లక్ష్యం, ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నారు. అంతవరకు మేము ఆయనను అభినందిస్తున్నాం, వ్యక్తిగతంగా నేను కూడా అభినందిస్తున్నా. కానీ అస్తిత్వ పోరాటంలో ఆయన లేరు, అస్తిత్వం కోసం ఆయన ఆలోచనలే లేదు, అస్తిత్వం కోసం ఆయనకి తెలియలేదే లేదు. అట్లాంటి వ్యక్తి ఆయన ప్రసన్నం చేసుకోవాలి. అంతిమంగా ఆయన ఈ రోజు ఏంటంటే సస్టైనబిలిటీ, ఎవరు ఏ పార్టీ వచ్చినా ఎవరు ఎన్ని పార్టీలు చేసినా అంతిమంగా ప్రజలు ఒప్పుకోవాలి ఆయన్ని. ఆయన ఒప్పుకున్నారు, పార్టీలు ఒప్పుకునే అయ్యారు, ఆయన పాలనకి చెప్పిస్తున్నారు. సో పార్టీలు మారడం అనేది ఈ రోజుల్లో రాజకీయాల్లో సర్వసాధారణం. నేననేది ఏంటంటే ఒక ప్రశ్న మీరు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో పెడుతున్నటువంటి అభ్యంతరాలని 10 సంవత్సరాల పాటు ఇదే అస్తిత్వము, ఇదే తెలంగాణ సెంటిమెంట్, ఇదే గౌరవం మీకు గుర్తురాలా? మమ్మల్ని మాట్లాడిస్తలేరు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు అనేటువంటి దానికంటే చేసిన అంశాల గురించి మాట్లాడాలి అంటున్నా నేను. మేము ఏర్పాటు చేసినటువంటి అంశాల గురించి మాట్లాడాలి అంటున్నా. ఇంకా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అనేటువంటి విశ్వాసంతో మేము ఉండే. అతి తక్కువ స్వల్ప మెజారిటీతో కదా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. వాళ్ళ అధికారాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాన్నేం వ్యతిరేకించడం లేదు కదా. ప్రజా తీర్పుని శిరస వహించి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం. ఆయన పదే ముఖ్యమంత్రి గారు కూడా అంటుండు బాబామర్దులు నన్ను మెసలనిస్తలేరు అని. మనం గమనిస్తున్నాం కదా ఆయన వ్యాఖ్యల్ని. విసిగిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మానసిక స్థైర్యము కోల్పోయినరు, మానసిక సమతాస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. వారి భాషను మార్చుకోవాలి, వారి ఆలోచన తీరును మార్చుకోవాలి. మీకెందుకు 10 సంవత్సరాల్లో గుర్తు రాలేదు? ఎప్పుడు పెట్టాలి ఎవరన్నారండి గుర్తుకు రాలేదండి? గుర్తుకొచ్చే కదా అంత పెద్ద సచివాలయ నిర్మాణం చేసి, అంత పెద్ద అంబేద్కర్ గారిని ఏర్పాటు చేసింది, అంత పెద్ద అమరవీరుల జ్యోతిని ఏర్పాటు చేసింది. గుర్తుకు రాలేదని పెట్టని విగ్రహం గురించి మాట్లాడుతున్నారు, పెట్టిన వాటి గురించి మాట్లాడమంటారు. నేను అసలు అమరవీరులు ఎంతమంది అనేది పాలనలో స్పష్టత ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ అంటోంది కదా. కాంగ్రెస్ చాలా అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఈ 9 నెలల్లో ఏం సాధించిందో చెప్పమానండి. తూతూ మంత్రంగా దుందుడుకురు వ్యవహారాలు 2-3 చేసి మాట్లాడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. సరే బ్రేక్ తీసుకున్నాం, మీ వర్షన్ విన్నాం, ప్రొఫెసర్ గారి వర్షన్ విన్నాం. సో ఏం చెప్తారు మీరు? కావాలని కుయుక్తులతో కొన్ని అంశాలని రుణమాఫీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అక్కడే పనిగట్టుకుని చేస్తున్నారు. సో ప్యానెల్లో కూడా అదే అంటున్నారు, చెప్పండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. పాపం బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లకు పోయింది. డైవర్షన్ పాలిటిక్స్ మేం చేస్తామా, సక్సెస్ రేట్ వస్తున్నటువంటిది, లేకపోతే వాళ్ళ ఉనికే కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది? ఇది మొదటి ప్రశ్న. ఒక పక్క రుణమాఫీ చేసుకుంటా, సంక్షేమాలు చేసుకుంటా, తర్వాత విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటా ప్రగతి పదంలో పోతున్నటువంటి సర్కార్ ప్రజాపాలనతోటి పారదర్శకంగా ప్రజలకు చేరువవుతున్నటువంటి నేపథ్యంలో మేమేమో ప్రజలకు దగ్గర అయ్యేటటువంటిది ఉంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చి పక్కదారి పట్టించడానికే విగ్రహం ఎత్తింది ఎవరు? మీరు ఫస్ట్ అడిగితే పాప ఎనలిస్ట్ గారు కూడా మరి ఆయన అట్లెట్లా మాట్లాడిందో నాకు అర్థమే కాలేదు. తలకి తొక్కకి సంబంధం లేకుండా విగ్రహం గురించి మాట్లాడితే కావాలని కాంగ్రెస్ పార్టీ విగ్రహం గురించి ఎత్తిందని చెప్పి ఆయన మాట్లాడిండు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే విగ్రహం గురించి ప్రస్తావించింది కేటీఆర్ గారు. ముందు రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మేము వచ్చిన తర్వాత తొలగిస్తామని మాట్లాడింది కేటీఆర్ గారు. దాన్ని ఖండిస్తూ తర్వాత వ్యాఖ్యలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. సో విగ్రహ రాజకీయాలు చేసింది, మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అసలు ప్రపంచాన్ని పక్కదారి పట్టించనీకే వాస్తవాలకి చాలా దూరంగా సత్యదూరంగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనలిస్ట్ గారికి, ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, కేటీఆర్ గారి వ్యాఖ్యలు మీరు ముందే ప్లే చేశారు. ఏమన్నాడైనా? రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అంట తీసేసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాడంట, చెత్తని తొలగిస్తాం. అది ఇంకొక మాటకి. ఎందుకనంటే చెత్త మాటల్ని మేము పదే మనం రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, ఆ చెత్త కాబట్టే ఈరోజు అధికారంలో నుంచి పక్కకు నెట్టేసేసి డంప్లు వేసిండ్రు. ఇంకా కూడా ఈ యొక్క దుర్గంధం వారి యొక్క వ్యాఖ్యలతోటి వస్తుంది కాబట్టి రేపు పొద్దున సమూలంగా కూడా ఆ యొక్క వారిని, వాళ్ళ పార్టీని ఎక్కడ వేయాలో ప్రజలకు వదిలిపెడుతున్నాము, ప్రజాస్వామ్యానికి వదిలిపెడుతున్నాం. కానీ ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఏముందంటే,
కేటీఆర్ గారికి కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి దానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అసలు ఏడబెడుతుండండి. రాజీవ్ గాంధీ గారి విగ్రహము సచివాలయానికి బయట పెడుతుండ్రు, ఆవరణ లోపల పెడతలేరు. ఆయన ఏమంటాడు, ఆ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం ఆడబెడతాడంట. మీకు మెంటల్ లేసిందా నాకు అర్థమవుతలే, లేకపోతే మీకేమైనా అంటే ఈ మధ్యకాలంలో డీప్ డిప్రెషన్లకు పోయి మీరు ఏం మాట్లాడుతారో రాత్రికి పొద్దుకి సంబంధం లేకుండా మాట్లాడుతారు. కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణ లోపల కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. దీని మీద ఎప్పుడో స్పష్టతనిచ్చినాము. దాని గురించి కూడా అది ఏది పనులు అనేటటువంటి ముందుకు సాగుతున్నాయి. అయితే రాజీవ్ గాంధీ గారి విగ్రహము సచివాలయం బయట పెడుతున్నారు. సచివాలయం బయట పెడుతున్నటువంటి విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లిని బయట పెడతాడంట. అంటే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవరణ లోపల ఉంటున్నటువంటి తెలంగాణ తల్లిని తీసి బయట రోడ్డు బయట నేను వేస్తా అని చెప్పి కేటీఆర్ గారు అధికారికంగా చెప్తున్నాడు. అంటే ఇంత నిస్సిగ్గుగా ఈరోజు తెలంగాణ గురించి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగిల్చేటటువంటిది ఉంది, కానీ పాపం మ్యాచ్ బాక్స్ మీద ఉండేటటువంటి అది అయిపోయింది. మీరు ఎంత రుద్దినా కూడా పుల్లారిగిపోవాల్సిందే తప్ప మంట వచ్చేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాగానే అమరవీరుల అడ్రస్లే దొరకలేవు అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ పేరే నామోషి అనిపించి పార్టీలో నుంచే తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం అంట, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మళ్ళీ మాట్లాడుతుండండి. ఇదే తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటేరియట్ లోపల పెట్టినా అది బయట పెట్టినా వై సెక్రటేరియట్ అసలు అక్కడ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణకు కానీ ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ ఏం చేశారు, ఏం చేయలేదు కదా అని కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్లారిటీ నేను ఇచ్చిన, తెలంగాణ ఆవరణ లోపనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీర్థం. నేను మళ్ళీ ఒకసారి స్పష్టత ఇస్తున్నా. ఎందుకనంటే వాళ్ళు బయట పెడతాం అనేటటువంటిది కేటీఆర్ గారు చెప్పిండు. మీరు బయట పెట్టడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు, మీ ముఖాలకు పెట్టిన చరిత్రనే లేదు. కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహం అనేటటువంటిది సచివాలయ ఆవరణ లోపటనే పెట్టి తీరుతాం. మీకు దమ్ముంటే ఆపురి, అది కూడా చెప్తున్నాం. ఆపురి అన్నారు కదా వాళ్ళు, అట్లా ఎట్లుంటుంది మేము తీసేస్తాం. అయితే రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గరికి మనం వద్దాం. ఇది బయట పెడుతున్నారు, సచివాలయం బయట ఉంటున్నటువంటి రహదారి అవతల సైడ్ మనం పెడుతున్నటువంటి దాన్ని కూడా మేమేదో అడ్డుకుంటాం, మేమేదో చేస్తామని అంటుండ్రు. రాజీవ్ గాంధీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణకి ఏముంది అని అంటే మొదట మీ అయ్యని అడుగుండ్రి, బాగా చెప్తాడు. ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లలో రాజీవ్ గాంధీ గారి యొక్క కాంట్రిబ్యూషన్స్, ఐటీ రెవల్యూషన్ పైన, సైబర్ టవర్స్ పునాదులు పడనీక తెర వెనకాల జరిగినటువంటి ప్రయత్నాల పైన, అంతేకాదు ఈరోజు గ్రామ పంచాయతీలలో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నటువంటి వ్యవహారాలైనా కేంద్రం నుంచి ఆర్థికపరమైనటువంటి సంక్షేమాలు గ్రామాలకి డైరెక్ట్గా వస్తున్నటువంటి దాకా ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటిది, ఆయన జీవితాన్ని దేశం కోసము ముక్కలే త్యాగం చేసినటువంటి ఒక అమరుడి పట్ల ఈరోజు అనుచితంగా మాట్లాడినటువంటి కుచిత బుద్ధితో కేటీఆర్ గారు ఏదైతే ప్రస్తావన చేస్తుండ్రో యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. ఈరోజు లక్షల కొద్ది గూడ్ల కింద ఉంటున్నటువంటి నిరుపేద కుటుంబాలు కేటీఆర్ గారి యొక్క అహంకారాన్ని చూస్తా ఉన్నారు. ఎందుకనంటే ఎంత అధికారం పోయిందా ఉందా అనేటటువంటి అంశం పక్కనండి, కానీ మనం మాట్లాడేటటువంటి వ్యాఖ్యల్లో నీకుంటున్నటువంటి ఆ మదన్ని ఇంకా కూడా అది ఏమాత్రం కూడా తొలుగుతున్నట్టు మాకు అనిపిస్తలే. మొన్నటికి మొన్న మహిళల పట్ల ఎంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండో మనం చూసినాం. బస్సులలోనంట మీరు కావాలంటే ఏంది బ్రేక్ డాన్సులు చేసుకోండి, లేకపోతే ఏంది రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలంట. ఆడపిల్లల పట్ల మాట్లాడేటటువంటి ఇట్లాంటి దుర్మార్గుడు ఈరోజు ఆయన మాట్లాడినటువంటి దానికంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి సినిమా వీళ్ళకు ఉందంట. నేను అంటున్నా కదా, బీజేపీ మెప్పు పొందనీకే పోటాపోటీన బాబా మరుదులు పడతారు. సార్ నేనే బాగా కొట్లాడినా చూడండి సార్, మీ గురించి విగ్రహాలు తీసేస్తున్నా అని ఒకరు మాట్లాడుతారు. లేదు సార్ నేనే ఇంకా బాగా మాట్లాడారు చూడండి సార్, కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నా ఇంకొకరు చూపిస్తారు. ఎవరు కాదు, ఇందాక ప్రొఫెసర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు కూడా రైతు రుణమాఫీ అంశాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి ఇది కావాలని మొదలు పెడితే కామెంట్ అటు నుంచి వచ్చినా ఇటు కౌంటర్ ఇటు వెళ్ళింది. మేము దాని మీద చర్చ జరగాలని మేము కొట్లాడుతున్నాం, డైవర్ట్ అవుతుందని మేము బాధపడుతున్నాం. చంద్రిక గారు డైవర్ట్ కావాలని కాదు, మా డైవర్ట్ అవుతుందని అమౌంట్ పడింది ప్రొఫెసర్ గారు కూడా అన్నారు కదా. ఈ ఆయన నేను చెప్పిన ముందే ఒకటే మాటలు కొట్టేసిన, తలకి తోకకి సంబంధం లేకుండా మాట్లాడుతుండు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడితే రాజ్యసభకు పోయింది, ఎందుకు పోయిండో నాకైతే అర్థం కాలే. దీనికి ఏం సంబంధమో నాకు అర్థమే కాలే. ప్రాసభావం గిట్ట పోయినట్టున్నా అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉంటున్నటువంటి అంశం ఒకటే, రైతు రుణమాఫీ మేము చేస్తామన్నాం, రైతు రుణమాఫీ మేము చేసినాం. మితి మాఫీ లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క మేము చేయలే కదా.
4,000 కోట్లు ఒక సంవత్సరంలో, 4,000 కోట్లు ఒక సంవత్సరంలో, ఈ ఇయంగా మళ్ళీ మితి పెరుగుతూనే ఉండే, మళ్ళీ ఇయంగా మితి. నువ్వు 4,000 కాదు 40,000 కోట్లు ఇచ్చినా అసలు ఆడనే వస్తుంది. మితి మాత్రమే మాఫీ చేసుకుంటే మేమేదో మొత్తం రుణాలు మాఫీ చేసినామని చెప్పి అన్ని అంకెల్ని కలిపి తెలివిగా మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నిజంగానే నువ్వు గిట్ట పైసలు గిట్ట కేటాయించి రుణాలు గిట్ట మాఫీ చేస్తే రైతులు రుణ విముక్తులు జరిగేటోళ్ళు, మితి విముక్తులు కాదు. మేము ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ ని విడుదల చేసినాం కాంగ్రెస్ పార్టీకి నుంచి. అసలు ఏ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది, అవి మిత్తిల కిందకి పోయినాయా అసలు కిందకి పోయినాయా, బయట పెట్టినాం. మీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు చర్చ జరగకుండా, లేదా గత కుంభకోణాలపై విచారణలు జరుగుతుంటే ఆ అంశాలు చర్చ జరగకుండా, లేదా అసలైన ప్రతిపక్షం తామే వార్తల్లో నిలవకపోతే ఉనికి కోల్పోయే ప్రశ్నార్థకం అవుతుందనే అంశాల, లేదా ఇప్పుడు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు సామారామోహన్ రెడ్డి గారు, బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయడానికి సో మేమంటే మేము అని పోటీ పడుతున్నారు. సరే, గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోద్దని ఇలాంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి మార్కులు కొట్టేసే ప్రయత్నమా, ఏం చెప్తారు? ఇక్కడ మొట్టమొదట వారు లేవనెత్తిన అంశాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు విగ్రహం బయట పెడతా అన్నారు, మేము లోపల పెడుతున్నాము అన్నారు. అయితే వీళ్ళు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. మొట్టమొదట వీళ్ళు చేసిన ఆలోచన అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అంటే దాన్ని వ్యతిరేకించినప్పుడు సకల మర్యాదలతో తీసేస్తా అన్నప్పుడు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు సచివాలయం లోపలనే దీనికి కౌంటర్ గా నైతిక విజయం, బీఆర్ఎస్ ఈ రోజు నైతిక విజయం సాధించింది, మేము గట్టిగా పట్టుబట్టడం వల్ల మళ్ళీ మాకు వేరే ఆలోచన అంటే ప్రజల ముందు వాళ్ళు దోషులుగా నిలబడకుండా ఉండడానికి సచివాలయం లోపల తెలంగాణ తల్లిని సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి నిన్ననే స్థల పరిశీలన జరిగింది. ఇది బీఆర్ఎస్ సాధించినటువంటి ఒక నిమిషం మీరు మాట్లాడింది బీఆర్ఎస్ సాధించిన విజయం. ఇది అయిపోయింది. సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఏమో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? అంత దిగజారుడు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? అంత అవసరం ఏముంది? డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? రుణమాఫీ గురించి పూర్తిగా జరగలేదని ప్రజలు ఊర్ల పొంటి రోడ్ల మీదకి వచ్చి శవయాత్రలు చేస్తే మీరు రైతులను అరెస్ట్ చేసుకుంటా రైతులందరూ రోడ్డు మీదకి వస్తే ఎట్లా దాని నుంచి ఓవర్కమ్ కావాలని దాన్ని ఎవరు కూడా ఒక స్పష్టమైనటువంటి అంకెలు చెప్పకుండా, సంఖ్య చెప్పకుండా, దాని మీద స్పష్టత ఇవ్వకుండా మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి ప్రమాణాలు పాటించి, జీవోతో సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉత్తమ్ గారు చెప్పిండ్రు, ఇంకా చాలా మంది ఉంటారు మీ పార్టీలో, అనేక మంది నాయకులు ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారు. అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఎందుకంటే ఒక వ్యక్తి కాకుండా అనేక మంది వ్యక్తులు మాట్లాడతారు. అయోమయానికి గురి చేసేటువంటి పరిస్థితిలో పార్టీ ఉంటుంది. ఆ ప్రజలను అట్లా చేస్తారు. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును మీరు చేస్తామని ఒప్పించే దాంట్లో సక్సెస్ అయింది. ఇది మొట్టమొదటి మాట. మేము ఏ రోజు కూడా మీలాగా దుస్సంస్కృతికి పాల్పడలే. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎయిర్పోర్ట్ పేరు మార్చడము, ఇన్స్టిట్యూషన్ల పేరు మార్చడము, రాజీవ్ గాంధీ గారి పేరు మార్చడము, ఇట్లాంటివి చేయలే. ఒక జయశంకర్ గారి పేరు, ఒక కాళోజీ గారి పేరు, ఇట్లాంటి పేర్లు మేము ఏర్పాటు చేసినాం. అంతేగాని రాబోయే రోజులలో అక్కడ విగ్రహాన్ని తీసేస్తామన్నాం. అక్కడ పెడితే మీరేం చేసిండ్రు? అక్కడ విగ్రహాన్ని పెట్టాలి, ప్లస్ తెలంగాణ తల్లిని సచివాలయం లోపల పెడితే ఇంకా ఈ పంచాయతీ వేరే ఉండదు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు మాట్లాడుతూ ఏమంటుందంటే మేం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నామన్నాం. మాకెందుకు ఫ్రస్ట్రేషన్? మేము ఎవరు మెప్పు? బీజేపీ మెప్పు కోసం ఎందుకు పాటుపడుతుంది? ఫ్రస్ట్రేషన్ లో ఉండి ముఖ్యమంత్రి అభద్రతా భావంలో ఉండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా 4 గ్రూపులు ఉంటే 2 గ్రూపులు నెంబర్ తీసుకొని పోయి ఆయన నేను ఉండగలుగుతా, నా ఎంబడి 2 గ్రూపులు ఉన్నాయి, నేను పర్ఫెక్టే అనేటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ప్రతిక్షణం అభద్రతలో కొనసాగుతున్నారు. దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటికి వచ్చి ప్రజలకు ఇచ్చిన అభద్రత అంటున్నారు. ఇంకొక చర్చ కూడా జరుగుతోంది కదా, మీరు కొంత అభద్రతకు లోనయ్యి ఉనికే ప్రశ్నార్థకం అయ్యి అసలు తామే ప్రతిపక్షం నిరూపించే ప్రయత్నం అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో. ఇంతకు భాష గురించి కూడా ఒక పాయింట్ అన్నారు. కానీ కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అని ట్వీట్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని చీఫ్ మినిస్టర్ అనొచ్చా? ఆయన సిద్ధపడి అవుతుంది, ఒళ్ళు వరుగుతుంది, ఏమవుతుంది మాట్లాడచ్చా? ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు కదండి. అవేనా మాట్లాడేది ముఖ్యమంత్రి గారు?
తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకి ఇచ్చే సందేశం అదేనా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఏం పిచ్చి మాటలు కాదు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి దాంట్లో పిచ్చి మాటలు ఏంటివో చెప్పు. పిచ్చి మాటలు దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసి చెత్తతోటి పోల్చినటువంటి చెత్తగాళ్ళని చెప్పుతోడు కొడతామని చెప్పినాం. చెప్పుతోడు కొడతామని చెప్పినాం. చెప్పుతోడు కొడతాం. బయట ఏకంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసే ప్రధానమంత్రిని, భారత రత్నని ఈరోజు చెత్తతో పోల్చినటువంటి చెత్తగాళ్ళని చెప్పుతో కొడతామన్నాం. జరిగిన అవమానం గురించి మాట్లాడండి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటటువంటి చాదగా దద్దమలు, తెలంగాణ పేరే నామోషైపోయి పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గులు మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని, రాజీవ్ గాంధీ గారిని తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయాలు చేస్తారా? సిగ్గుపడండి కొంచెమన్నా. జూన్ 5 నిన్నొచ్చిందా? జూన్ 5 నిన్నొచ్చిందా? ముఖ్యమంత్రి గారు జూన్ 5వ తారీఖు చెప్పిండు మనం సచివాలయ ప్రాంగణం లోపలనే పెడదాం. ఆ దుర్మార్గుడు పెట్టలే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు విస్మరించిండు. అసలు తెలంగాణ పేరే లేకుండా చేసిండు. అమరవీరుల స్థూపం కూడా కనీసం ఒక పేరు లేదు. ఆ పేరు రామ్మోహన్ గారు అంటే చూసే వాళ్ళకి కూడా ఒక ప్రశ్న. భారత రత్న ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక ప్రధానమంత్రిని, దేశం కోసం చచ్చిపోయినటువంటి మీకు పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరుష పదజాలం మాట్లాడితే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటది అనేది అదే ఉంది. మీకు తీర్పు తీర్పు ఉంది కాబట్టి ఆడ కూర్చున్నారు. మరొకసారి అది చెత్త అని చెప్పి తొలగించినా కూడా తప్పిపోతుంది. ఇంకా ఈ రాష్ట్రం నుంచి కంపెనీ కూడా ప్రజాస్వామ్యం తొలగించి తీరుతుంది. కంపెనీ కూడా మొత్తం నిర్మూలిస్తాం. రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని తీసేస్తాను చెప్తున్నాను. మీరు మీ భాష, మీ అహంకారం, మీ మదం గాలి వినోద్ గారు కూడా సాగుతుంది అనుకుంటారా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజల్ని పక్కదారి పెట్టాం అంతా అదే నిజమని చెప్పి నమ్ముతారని అనుకుంటురా? ఒక్క నిమిషం ఏ సంక్షేమాలు ఎవరికి వస్తున్నాయో మేము ఏ అధికార మదంతో ఏ పడుతుంది మాట్లాడుతున్నారు మీరు? మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటే మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటున్నా. చెత్తతో పోలుస్తారా? చెత్తతో పోలుస్తారా? చెత్త మీరు 9 నెలల రామ్మోహన్ తెలంగాణ చీము నెత్తులు ఉండడం వల్ల మనకు ఒక పుణ్యం, ఒక మంచి పని చేసి జాతి కట్టుకుంటుంది. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. బస్రీనోస్ గారు, గాలి వినోద్ గారు ఒక్క అంశం చెప్పండి. ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా చూసినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు అనేది ఎంత ఉద్యమాన్ని రగిలించాయో అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, రీప్లేస్ చేశారు. ఈ విగ్రహ రాజకీయం అనేది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఉన్నది స్టార్ట్ అయింది అది కాదు. ఉద్యమం కూడా ఆ రోజు ఈ విగ్రహాల అంశంతో మిలీనియం మార్చ్ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు మాట్లాడతాడు, మీ అయ్యో విగ్రహం పెట్టుకో, మీ అయ్యో వచ్చిన సరే మాట్లాడండి. కేసీఆర్ గారు అసలు చెత్త ఫస్ట్ నేను ఆ విషయం కూడా అడుగుతాను. అవకాశం ఎంత? కేటీఆర్ నీ అవకాశం ఎంత? రాజీవ్ గాంధీ గారిని పట్టుకొని చెత్తతో పోలుస్తావా? అరే కేటీఆర్ అవకాశం ఎంతో చూడలేదు. రాజీవ్ గాంధీ గారితో అంటావా? ఎంతో చూసి నువ్వేం పోర్చినావు? ఐటీ పేరు పెట్టుకొని కొట్టిన ఐటమ్ గాడు, కేటీఆర్ గారు ఐటీ పేరు మంత్రి పెట్టుకొని కొట్టిన ఐటమ్ గాడు ఒక దేశం కోసం ప్రాణ త్యాగం చేసేటువంటి ప్రధానమంత్రిని చెత్తతో పోలుస్తాడా? చెత్త ఆలోచనలతో నిండిపోయినా చెప్తున్నా. గట్టి గట్టిగా మాట్లాడితే ప్రజల యొక్క ప్రజాస్వామ్యం బలపేదలు రుచి చూస్తారు. ఆడవాళ్ళు లేకుండా పోతారు. మనం పరుషంగా మాట్లాడుకోవద్దు. డిబేట్ తగ్గకపోతే మాత్రం ఆడవాళ్ళు లేకుండా పోతారు. వినోద్ గారు, సో ఇందాక మీరు లేరు. సో రామ్మోహన్ గారు కూడా మీకు కౌంటర్ చేశారు చాలా అంశాలపై. వాటితో పాటు నిజంగా ఈ విగ్రహ రాజకీయం రగడ అంత సెంటిమెంట్ ని మళ్ళీ రగిలిస్తుంది అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇందాక రామ్మోహన్ గారు కూడా ఒక పాయింట్ అడిగారు, దానికి కూడా కలిపి ఆన్సర్ చేయండి, మీరు రిపీట్ చేయండి మీ పాయింట్ ని. అదే రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నామా. ఇవాళ ఏంటంటే విగ్రహాలు అనేటివి పర్మనెంట్ కాదు. ఇవాళ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మనం చూసాం కదా. బంగ్లాదేశ్ లో ఇవాళ విద్యార్థులు, యువత, కడుపు మండిపోయిన యువత ఇవాళ ఏం చేశారో చూసాం. అట్లాగే తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి విరుద్ధంగా ఇవాళ సెక్రటరియట్ లో తెలంగాణ ఇప్పుడు
దగ్గర తల్లి విగ్రహం పెట్టాలి, లేదంటే తెలంగాణ పితామహులైన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలి, లేదంటే ఆచార్య కొండ లక్ష్మీ బాపూజీ ఆయన కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్నారు, తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేసిన తొలి నాయకుడు. ఆ వయసులో కూడా ఆయన ఢిల్లీ కేంద్రంగా ఇంతటి చలిలో కూడా ఆయన దీక్ష చేశాడు. అంటే ఇలా రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అబ్బా తెలంగాణ సెక్రటరియట్ లో పెట్టడానికి? ఓ జాతీయ నాయకుడికి జాతీయ స్థాయిలో పెట్టమనండి, జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వమనండి. వినోద్ గారు యాక్చువల్ గా మీరు ఒక ఫ్యాక్ట్ మిస్ అవుతున్నారు. ఫ్యాక్ట్ ఏంటిది అని అంటే తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం అవుతుంది. ఇది రాజీవ్ గాంధీ గారి విగ్రహం రాజకీయం అంతా నడుస్తుంది. ఇది సెక్రటేరియట్ రోడ్డు అవతల ఉంటున్నటువంటి ప్రాంగణంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతారు. మీరు చూస్తే తెలుసు ఆ విషయం కొంచెం మీకు అవగాహన లేనట్టుంది. రాజీవ్ గాంధీ గారి విగ్రహం బయట చర్చ ఇదంతా మనం మాట్లాడుకుంటుంది. మీరు మాట్లాడుతుంది లోపల ఎట్లా పెడతారు అని అంటారు. లోపల లేదు, అసలు లోపల కాదు, పెడుతుంది బయట. నేను లోపల విషయం మాట్లాడుతున్నా, బయట పెడితే తప్పలేదు, అంతా లోపలనే వస్తుంది కదా, చర్చ అంతా లోపలనే వస్తుంది కాబట్టి విగ్రహానికి స్థల పరిశీలన డిజైన్ చెక్ చేశారు. ఇప్పుడు మాకు బయట పెడితే ఏమాత్రం అభ్యంతరం లేదండి. ఎందుకంటే మేము తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులుగా, సీరియస్ గా ఉద్యమంలో సీరియస్ గా ఉన్న వ్యక్తులుగా మేము మా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మేము స్వాగతిస్తాము. రేవంత్ రెడ్డి పెట్టిన గతంలో కేసీఆర్ పెట్టాల్సి ఉండే 10 ఏళ్లలో, ఆయన పెట్టలేదు, ఆయన తప్పు చెప్పాడు. అది రేవంత్ రెడ్డి పెడతానంటే కూడా స్వాగతిస్తాం. బట్ అక్కడ ఎట్లా ఉండాలి విగ్రహం అనేది దొరలకు ప్రతిబింబంగా, లేదా బెలమలు దొరసాలకు పటేల్ దొరసాలకు పెట్టే విధంగా కాకుండా కామన్ తెలంగాణ ఉమెన్, కామన్ ఉద్యమకారులు, ఒక చాక లైలమ్మ లాంటి ఉద్యమకారులని, లేదంటే కామన్ ఉమెన్ గాని ఉంటే అదొక సింబాలిక్ గా ఉంటది. అంతేగాని దొరతనానికి లేదా పటేల్ తనానికి ఇవాళ సింబాలిక్, పటేల్ అమ్మతనానికి సింబాలిక్ ఉంటే ఒప్పుకోం. ఆ విషయంలో కూడా ఒప్పుకోం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే మేము 93% జనాభా ఉన్నాం ఇక్కడ. ఎవరు తెలంగాణలో 93% మేమే అమరులమైనాం, మేమే బలిదానాలైనాం, మేమే ఉద్యమంలో సీరియస్ గా కొట్లాడినాం, మేమే తెలంగాణ సాధించినాం. అది నేను చెప్పిన మాట కాదు, ఇవాళ చిదంబరం గారు చెప్పిన మాట. సాక్షాత్తు పార్లమెంట్ లోనే ఉస్మానియా విద్యార్థులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల త్యాగ ఫలితంగా ఇవాళ మేము ఇస్తున్నాం తెలంగాణని. ఆ రోజు ఆనాటి పరిస్థితులు ఇవన్నీ ఒక అయితే రకరకాల అంశాల నుంచి ఇప్పుడు చర్చ డైవర్ట్ అయిపోయి ఒక్కసారిగా విగ్రహ రాజకీయం తెర మీదకి వచ్చింది. వాళ్ళు అంటున్నారు కదా బయట పెడతా అంటే మాకే అభ్యంతరం, బయట పెడతా అంటే బయటనే ఆల్రెడీ పెట్టిండ్రు విగ్రహం, ఓపెనింగ్ ఇంకా రాలేదు, ఇంచుమించు పనులు కూడా అయిపోయినాయి. బయట పెడితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఆయన కేటీఆర్ కాలేదు, ఎవరికి లేదు. మనము తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్న వినోదన్న, మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత 10 సంవత్సరాలు పెట్టలేదు. వాళ్ళు తెలంగాణ పేరు కూడా నామోషి అయిపోయి పార్టీ పేరు కూడా మార్చుకుండ్రు. మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన ప్రాంగణంలో పెట్టుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది జూన్ 5 తారీఖు రోజు, ఆ రోజు మీడియా కూడా ఉండే, మొత్తం అందరి ముంగట మాట్లాడింది ఆయన. వీళ్ళు ఈ రోజు రాజకీయం చేసి విగ్రహం మీద కేవలం రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ విగ్రహం బయట పెడతారంటే. కాంగ్రెస్ వారికి కూడా ఒక ప్రశ్న, ఒక్క నిమిషం వినోద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ వారికి కూడా ఒక ప్రశ్న. అంటే రకరకాల డైరెక్షన్స్ లో వినిపిస్తున్న అంశం, సరే ఈ డైవర్షన్, రుణమాఫీ మీరు చేస్తున్నారు, మీరు ప్రజల్లో మీకు వస్తున్న సక్సెస్ రేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పాయింట్ ఆఫ్ విశ్లేషణ కేసీఆర్ గారి ముద్ర, కేసీఆర్ గారి యాంగిల్ పూర్తి స్థాయిలో చెరిపేసే కోణం కూడా ఇందులో ఉంది అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. అందుకే ఆ మధ్య కూడా రాజముద్ర ప్రయత్నం జరిగింది, చేంజ్ లోగో లేదా పాట మార్చే అంశం, ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ వర్షం కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆ మధ్య కాలంలో లేవనెత్తారు. ఈ డైవర్షన్ కేసీఆర్ సింబాలిక్ ఆఫ్ తెలంగాణ. ఆయన చరిత్రను ఎవరు మార్చలేరు. ఆయన ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ తెచ్చింది, తొలి ముఖ్యమంత్రి అయింది, ఆ చరిత్రను ఎవరు మార్చారు? రూపణ గ్రూప్ పరీక్ష రాస్తున్నారు కాదు, ఆ పరీక్షలలో క్వశ్చన్ పేపర్లనే వచ్చింది తొలి ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు అనే అంశాలను అక్కడ రాస్తున్నారు. చరిత్రను ఎవరు మార్చలేరండి, అది చరిత్రగానే ఉంటుంది. రాదు, పోరాటం చేసిన యోధుల చరిత్రను ఎవరు మార్చలేరు. ఆయన కేసీఆర్ కూడా మనకి పర్సన్, అంతేగాని కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ వచ్చింది కాదు. అది
కేసీఆర్ ఒక్కడితో ఇలాంటి వర్షన్ ని టిఆర్ఎస్ నాయకులు కూడా ఇంకొక కోణంలో డైవర్షన్ తో పాటు ఇవి చేస్తున్నారు. చెప్పండి ఆన్సర్, నేను ఇస్తాను మీకు ఛాన్స్. ఒకటి చంద్రిక గారు, రాజకీయంగా ఉంటున్నప్పుడు మాత్రమే ప్రత్యర్థుల లెక్క పోరాటం చేయడము, కానీ వ్యక్తిత్వాల విషయానికి ప్రతిపక్షంలోనే స్టైల్ పోరాటం చేస్తున్నారని ఇందాక బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏమంటారు? మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానన్న ఫీల్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతారు, మేమేం ఫీల్ అవుతలేము. మేము అధికారంలోకి వచ్చినా కూడా ఒక ప్రతిపక్ష బాధ్యత లెక్కనే ఉండాలి, ప్రజలతో దగ్గర కావాలని మేము ఉంటున్నాం. అది నిజమే, అది నిజమే. మేము చెప్తున్నాం ప్రజలకి దగ్గర కావాలి, ప్రజా సమస్యల మీద కొట్లాడుతుండాలి, ప్రజలను మన్ననలు పొందాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తా, గుండుసున్న వచ్చిన ఫ్రస్ట్రేషన్ కి గుండెల స్థానం సంపాదించుకునే వాళ్ళకి తేడా ఉంటదండి. మాకేంది అంటే ప్రజలకు ఇంకెట్లా చేరువ కావాలి, ఇంకేం సంక్షేమాలు అందించాలి, ఇచ్చిన మాట మీద ఇంకా ఎఫెక్టివ్ గా పోవాలి. రైతు రుణమాఫీలు టెక్నికల్ గా జరగనటువంటి వాళ్ళకు కూడా అధికారుల మీద ఒత్తిడి పెట్టైనా సరే అవి ఎట్లా చేపియాలి, తర్వాత టీజీ న్యాబ్ అని చెప్పి మరి డ్రగ్స్ మీద నిషేధాలు ఎట్లా చేయాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, క్రైమ్ ని ఎట్లా తగ్గించుకోవాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎట్లా పెంపొందించుకోవాలి, రాష్ట్రానికి పురోగతి ఎట్లా తీసుకొని రావాలనేటటువంటి చర్చ మేం చేస్తున్నాము. కానీ డూప్లికేట్ డ్రామాలు బీజేపీ బీఆర్ఎస్ లో ఆడుతున్నాయి. మనం ఒకటే అంటున్నా, నేను ఒకటి అంటున్నా, రుణమాఫీకి సంబంధించి రైతులు మాట్లాడతలేరు, బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలు మాత్రమే తప్ప అంతకుమించి వేరేది లేదు. ఏ రోజు రాజకీయం వెనకాల కూడా చెప్తున్నా, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అంటే ఈ విగ్రహం వెనకాల కూడా నేను అనుకుంటున్నటువంటి రాజకీయం ఏంటిది అంటే, మీరు విగ్రహాన్ని గిట్ట తీపిస్తే మరి టీఆర్కేజీ బయటకు వస్తారని గిట్ట ఏమని అన్నారా ఏదో మాకు తెలియదు, కానీ మేము అంటున్నాం ఈ విగ్రహం తోటి తీపిచ్చేటట్టుంటే తిహార్ కండిషన్ గిట్ట ఏమైనా మాట్లాడుంటారు. మరి ఈడ తీపిచ్చేటటువంటి కార్యక్రమాల మీద మీరు ఉండండి, మరి అప్పుడు ఇడిపించేటటువంటి కార్యక్రమాలలో మేముంటాం అనేటటువంటి సందిగిట మీ మధ్యలో ఉందేమో మాకు తెలియదు. కానీ మీరు చేస్తున్నటువంటి దాంట్లో మాత్రం ప్రజలు హర్షించే పని ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా ఉంటలే. ఈ అసహించుకునేటటువంటి పనులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తా ఉన్నారు. బాబామరుదులు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ అనేటటువంటిది ఎటు మునిగిపోయినటువంటి నావా, బీజేపీలో నన్ను ముందు చూడతారంటే నన్ను ముందు చూడతారు అని చెప్పి వారి యొక్క మోచేతి నీళ్ళు తాగనిక సిద్ధపడేటువంటి మీ యొక్క రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఎందుకంటే రుణమాఫీల గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటున్నా, ఆర్థిక మంత్రి లెక్క హరీష్ రావు గారు ఉంటున్నప్పుడు ఆ రోజు అడపదడప మాత్రం వచ్చినా ఎవరికి కూడా రుణాలు మాఫీ కాలే అని అన్నప్పుడు కూడా తీసుకుంటే చర్చలు అన్నారు. ఇవాళ టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు మేడం, ఆ రోజు ఎందుకు పెట్టలే? ఫైనల్ కంక్లూజన్ మీకే ఇస్తాను. బట్ శ్రీనివాస్ గారు, దీనికి అటు తిరిగి ఇటు తిరిగి కూడా మొత్తంగా కవిత గారి బెయిల్ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం అనేది ఇంకొక పాయింట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు, పనికిమాలిన మాటలు పక్కన పెట్టారు. వీళ్ళు రెండు మాటలు చెప్తా నేను, వీళ్ళు లేవనెత్తిన అంశం చెప్తా. చెప్పండి. రైతులు వచ్చి మాట్లాడినరా అంటుండ్రు. రైతులు వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రైతులు వచ్చి మాట్లాడతారా, రైతు ప్రతినిధులు వచ్చి మాట్లాడతారా, రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతా, ఎవరు మాట్లాడతారండి? మీరు పార్టీ సిఎల్పి విలీనం చేసుకున్న తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ 39 మంది గెలిస్తే పార్టీ లేదు, పార్టీ ఉండదు, మీరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఏం మాట్లాడండి అవన్నీ? అరకొర మెజారిటీతో గెలిచినోళ్ళు మీరా మేమా? ఏం సాధించిండ్రు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాంతీయ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకున్నారు. 8+8 అని మీరు బీజేపీ ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు 8+8 = 16+1 అయితే 8-8 = 0. ఇది మీరు సాధించింది. మీరు అన్నారు చోటాబాయ్ బడాబాయ్, మీరే అన్నారు కదా చోటాబాయ్ బడాబాయ్ అని. అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు శ్రీనివాస్ గారు? నాకు అర్థం కావట్లేదు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓన్లీ ద పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఇదంతా అని
ఏమంటారు? అందుకే మీరు ఉనికి కోల్పోవడం కోసమే లైమ్ లైట్ లో ఉండడం కోసం ఈ ప్రయత్నం అనేది కదా అంటున్నారు. నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం రాకముందు 6 నెలలు వెనకపోతే సమావేశం పెడితే 100 మంది గతిలో ఎక్కుంటుండే వాళ్ళకు. అట్లాంటిది అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారు? 100 మంది దిక్కులేరని అంటున్నావు. ఏంది నీ మాట? ఇప్పటికీ మా నాయకులు ఎక్కడికి వెళ్ళినా వరంగల్ రైతు డిక్లరేషన్ ఎప్పుడైందో తెలుసా? 6 నెలల ముందు మాట్లాంటారు ఇవి ఎప్పుడు సెంటిమెంట్ రగిలిస్తుందా? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మునిగిపోతుందా జైలు నుంచి బయటకు వినోద్ గారు కంక్లూడింగ్ ప్లీజ్. వాళ్ళ రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల సమస్యలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతుల గురించి మాట్లాడమనండి, వ్యవసాయ కూలీల గురించి మాట్లాడమనండి, కాంగ్రెస్ కు ఇవాళ నిరుద్యోగుల వృత్తి గురించి మాట్లాడమనండి, లేదంటే ఇవాళ మహిళలకు ఇస్తున్న 2500 గురించి మాట్లాడమనండి. ఇలా అనేక సమస్యలు, వాళ్ళు ఇచ్చిన హామీలు అనేక పెండింగ్ గా ఉండగా ఈ విగ్రహ రాజకీయాలతో డైవర్ట్ చేసే ప్రోగ్రాములు అటు కాంగ్రెస్ చేసినా బీఆర్ఎస్ చేసినా తప్పండి. వారు చెప్పిన కదా బయట నుండి బయట పెడుతున్న విగ్రహం అన్నారు. బయట పెట్టడం బయట పెడితే తప్పేముంది? లోపల సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అన్నప్పుడు మనం స్వాగతించాలి. ఏ పార్టీ అయితే మనకేంటి, ఇప్పుడు ఏ పార్టీ అయినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నప్పుడు స్వాగతిస్తాం. 10 ఏళ్ళు పెట్టలే వీళ్ళు పెడతా అంటున్నారు, స్వాగతిద్దాం. 10 ఏళ్ళు సెక్రటరియట్ కట్టలేదు, 10 ఏళ్లలో సెక్రటరియట్ నూతన సెక్రటరియట్ లేదు. మనం రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లిదండ్రులు పెడతాన్నారు కదా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం మొన్న మేము తీసుకున్న నిర్ణయం. మరి 10 ఏళ్ల సంఖ్య జాగా ఖాళీగానే ఉండే గాడి ఎందుకంటే లేపు కాదు. శ్రీనివాస్ గారు దీన్ని జవాబు చెప్పండి. చంద్ర గారు కాంగ్రెస్ అనలేదు కదా. వినోదాన్ని ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు సచివాలయం అంటే ఆయన బీఆర్ఎస్ నాయకుడు అంటుంది కాబట్టి వినోదాన్ని ఒక్క నిమిషం వినండి. సచివాలయం అని అంటే ఇన్ని రోజులు కట్టలేని అన్నాడు కదా. ఈ రోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతారు. ఇది సచివాలయం జాగాకి ఈ రోజు పెడుతున్నటువంటి జాగా సంబంధమే లేదు. రాజీవ్ గాంధీ గారిది మొన్న నిర్ణయం తీసుకొని మేము పెడుతున్నాం. 10 ఏళ్ళు ఖాళీగానే ఉండే ఆ జాగా. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం దాకా వెళ్లారు. మొదటి టర్మ్ లో మహిళా మంత్రులకి సంబంధించి కేబినెట్ లో స్పేస్ జీరో. అందుకని ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రామ్మోహన్ గారు, వినోద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి.